నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. మంచిర్యాలలో ఒక అమానుష ఘటన జరిగింది. ఓవరాల్గా ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాస విజ్ఞాన్ గారు అడిగి తెలుసుకుందాం. దీంట్లో ఏం జరిగింది అనేది పక్కన పెడితే అసలు బేసిక్గా గోదావరికని, మంచిర్యాల, మందమరి, సిర్పూర్, కాగజ్ నగర్, బెల్లంపల్లి లేదంటే ఆ పరిసర ప్రాంతాలు వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తారో చెప్తా. ఈవెన్ పెద్దపల్లి వరకు అయినా సరే. కరీంనగర్ వరకు అలా ఉండదేమో, వరంగల్ కరీంనగర్ సైడ్ ఉన్నో, బట్ అక్కడి వరకు ఈవెన్ పెద్దపల్లి వరకు ఉండే చెప్తా. పెళ్ళి వయసుకు వచ్చిన తర్వాత ఎలా ఆలోచిస్తారు అంటే, సింగిల్ డాటర్ ఉన్న పేరెంట్స్ ఉంటారు కదా, ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడతారు. వీళ్ళకి కావాల్సింది అందం చందం కాదు, గుణము కూడా కాదు, ఆస్తి నెంబర్ 1. అతని తండ్రి ఒకవేళ సింగరేణి ఎంప్లాయీ అయ్యాడనుకో, ఆ పిల్లని ఖచ్చితంగా చేసుకోవడానికి కనీసం ఒక 20-30 మంది కుటుంబాలు సంప్రదింపులు జరుపుతూనే ఉంటారనమాట. వాళ్ళ చేత వీళ్ళ చేత కబుర్లు పంపిస్తాడు. అంటే జాబ్ అల్లుడికి వస్తుందని, ఈడిపోరం బొక్కే ఆ జాబ్ వస్తుందని. లేదా వ్యాపారవేత్తలు కూడా ఎక్కువ పట్టించుకోరు. సింగిల్ డాటర్ ఉంటే చాలు, ఆస్తి అంతా వీళ్ళకి, ముందు వెనక ఎవరు ఉండరు. వాళ్ళ కొడుకు కూతురు ఉన్నా కూడా పట్టించుకోరు, ఉండొద్దు అనమాట. ఓన్లీ డాటర్ ఉంటే, అంటే ఆ ప్రణాళిక ఆల్రెడీ సిద్ధం చేసుకొని అప్పుడు నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ప్రేమించడం అంటే ఎట్లా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఉంటాయి కదా, అమ్మాయి భలే ఉందని ట్రైన్లో పరిచయమో, ఆటోలో పరిచయమో, లేకపోతే ఇంకెక్కడైనా ఎగ్జిబిషన్లో పరిచయమో, అనుకోకుండా నీ కాలేజ్ పరిచయమో, జాబ్ పరిచయమో, ఇవి కాదు. ఒకటి నువ్వు లవ్ చేయడానికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటావు ముందు, ఇలాంటి వాళ్ళనే నేను ప్రేమించాలి అని. ఇంకా అక్కడ నీకు ప్రేమ ఏముంది, ఆల్రెడీ స్వార్థమే. స్వార్థంతో కూడిన తర్వాత ఇక ప్రేమ అవ్వదు. ఆ ప్రేమ ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇట్లా రిస్ట్రిక్షన్ పెట్టుకొని ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు 4 ఏళ్ళు. ఆ తర్వాత ఈ పిల్ల కూడా నిజంగానే ఏదో బాగా ప్రేమించాడు, ఎంత బాగా ప్రేమిస్తున్నాడో అనుకుంది. పెళ్లి టైంకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ క్యాలిక్యులేషన్స్ అబ్బాయిలకు ఉంటాయి, సింగిల్ డాటర్ అని. అమ్మాయిల వైపు ఏముంటాయంటే, మన కులపోడికే ఇవ్వాలి ఖచ్చితంగా, మన క్యాస్టే, ఎస్సీఓ, ఎస్టీఓ, బీసీఓ, ఓసీఓ, వాట్ ఎవర్, మన వాళ్ళవి ఉంటేనే ఇద్దాం. లేదా మన మేనరికాలు, సంబంధాలు ఇలా. ఈ టైంలో ఏంటంటే చెడింది సంబంధం. లేదు నేను వీడిని ప్రేమిస్తున్నా, కుదరదు, మన ఇవి వేరు. ఎందుకంటే రేపటి రోజు ఇప్పుడు నా జాబ్ నా అల్లుడికి ఇవ్వాలంటే, నేను చచ్చిపోతే నా జాబ్ నా అల్లుడికి వస్తుంది. సింగరేణిలో అది ఒకటి ఉంటుంది. నాట్ ఓన్లీ సింగరేణి, సమ్వేర్ ఇన్ కేస్ ఈ వేరే కులపోడి కట్టబెట్టడానికి కూడా వీడికి ఇష్టం ఉండదు. సో అప్పటికి వాళ్ళ కాపురం బాగున్నా బాగాలేకపోయినా, మనోడికే నా జాబ్ వచ్చిందనుకో, రేపటి రోజు నా వంశంలోనే 10 మంది బాగుపడతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను ఇప్పటిదాకా ఇంత మంచిగా సంపాదించుకోండి, మా తాత జాబు మా డాడీకి వచ్చింది, మా డాడీ జాబు నాకు వచ్చింది, ఇప్పుడు నేను కొడుకు లేడు, నా అల్లుడికి ఇవ్వాలి. నా అల్లుడు కూడా మనోడై ఉంటే నాకు సాటిస్ఫాక్షన్, లేదంటే అసలు ఇంకా ఆత్మ ఘోషే ఇంకా అది. సో వీళ్ళకి అది నచ్చదు. వాడేమో సెలెక్టివ్గా ప్రేమించాడు బాణం వేసి, వీళ్ళకేమో ఇక్కడ చెడింది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చెడిన తర్వాత ఇక ఆ పిల్లకి వాళ్ళ కుటుంబంలోనే ఎవరు సరే ప్రేమిస్తే ప్రేమించావులే, ఏం చేసుకుంటావు, ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రేమించలేరు, అందులో నీది ఒక ప్రేమ కదా, వదిలేసేవాడిని. అయినా వాడు నీ ఆస్తి కోసమే నీ దగ్గరకు వచ్చాడు తప్ప వాడి దగ్గర ఏమీ లేదు, నువ్వు ట్రాప్లో పడి ఉంటావు. ప్రతి తల్లిదండ్రులు ఇలాగే చెప్తారు కదా అనే ఇదిలో ఉంటుంది ఆ అమ్మాయి కూడా. సరే పోనీ ఏదో రకంగా పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు ఈ పిల్ల ఇతని దగ్గరకు వచ్చి, ఇక నేను ఏం చేయలేకపోతున్నా, నా చేతుల్లో లేదు, చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, నా కుటుంబంలో మామలు అత్తమ్మలు అందరూ వచ్చి చెప్తున్నారు నిమిషానికి నువ్వు మనోన్నే పెళ్లి చేసుకోవాలి, ఇలా మరి ఏం చేద్దాం చెప్పు, విడిపోదామా లేకపోతే లేచిపోదామా అనే సిచ్యువేషన్లో వీడు, నువ్వు ఎవరినైనా చేసుకో చెప్తున్నా, మన ఇద్దరం కలిసిన ఫోటోలు ఉన్నాయా బయట పెడతా, వాళ్ళందరూ నువ్వు ఎవరితో నీకు సంబంధం సెట్ అయినా వాడికి నీ ఫోటోలన్నీ పెట్టేస్తా. ఈ పిల్ల ఏంటి, వీడేంటి ఇట్లా తయారంటే, వీడు ప్రేమతో అన్నాడా లేకపోతే, ఇప్పుడు నా మీద ప్రేమ ఉంటే ఇట్లా భయపెడితేనన్నా నేను ఆ పెళ్ళిని ఇంట్లో, అంటే నాకు ధైర్యం లేదు ఇంట్లో ఎదిరించే అంత,
నన్ను స్ట్రిక్ట్ చేస్తేనన్నా నేను ఇంట్లో కొట్లాడి మరి వీడి దగ్గరకు వస్తానేమో అని కూడా పాజిటివ్గా కూడా ఆలోచించింది ఒక సిట్యుయేషన్లో అనూష అనే అమ్మాయి. అప్పటికంటే వీడి మీద పాజిటివ్నెస్సే. అంటే వీడు కోపంతో అనట్లే ఈ మాట, నేను ఎవరితో దక్కుతానన్న ఇదితో ఆ బాధలో నేను వాడికి నీ ఫోటోలు పెడతా అంటే నువ్వేం చేస్తావు, నన్ను ఎదిరించలేననే కదా నా దగ్గరికి వచ్చావు. అదే నేను నిన్ను బాగా మోటివేట్ చేసావు కదా నాన్న అంటావు కదా అంటావా? అలా అనిపించడానికి పాపం వీడు ఏమన్నా చేశాడని కూడా అప్పటి వరకు వీడి భ్రమలోనే ఉంది. తర్వాత వీడి అసలు విషయం బయటపడింది. సరే ఎవరితోనన్నా పో, నాకు డబ్బులు కావాలి. ఇదేంటి మళ్ళీ, నేను ఎవరితో అన్నా పో నాకు డబ్బులు కావాలేంటి? మరి అంటే అప్పుడు తెలిసింది కరెక్టే, నాకు ఇదేదో ఉందనే వీడు ప్రేమించాడు. 4 ఏళ్ళు వీడు మరి టైం వేస్ట్ అయిపోయిందిగా. అంటే అశోక్ సినిమాలో ఒక అమ్మాయిని వాడు ట్రై చేస్తే ప్రకాష్ రాజు పెళ్లి చేసే టైంలో వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు, ఆగండి ఒక 2 నిమిషాలు, వాడు వచ్చేసరికి గండ పెడతాడు, చేయి పెళ్లి చేయని. ఓకే, అంటే వీడికి కూడా పాపం 4 years వేస్ట్ అవ్వాలా? వాడు అదే 4 years ఇంకో సింగిల్ పేరెంట్ ఉన్న లేడీని ట్రై చేసుకుంటే పడేదేమో. వీడి మిస్టేక్ ఏంటి, ఆస్తినే చూశాడు కానీ ఆ లింకులు చూడలా, క్యాస్ట్ లింకులు. క్యాస్ట్ పట్టింపు కూడా చాలా ఉంటుంది. పెళ్లి చేసినా కూడా అలాగే చేస్తారు, అప్పులపాలు అవుతారు. ఇది వేరే సబ్జెక్ట్, నేను మళ్ళీ చెప్తా. గొప్పలు నీ కూతురికి ఎంత పెట్టరు, మేము ఇంకా బాగా చేస్తామని చెప్పి అప్పులు చేసి మరి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఈ పిల్ల చక్కగానే వెళ్తుంది, వీళ్ళు ఈ అప్పులు తీర్చలేక ఏం చేయాలో అర్థం కాక ఉరేసుకు చేస్తున్నారు. అంత అవసరం లేదు. ఇంతకుముందు మనకు పెళ్ళిళ్ళు ఎలా చేసేవారంటే వంటలన్నీ మన చుట్టుపక్కల వాళ్ళే చేసేవాళ్ళు. మన ఇంటి ముందే పందిరి ఉంటుంది అంతే, మన ఇంటి ముందే పందిరి. ఆ గల్లీని ఆపేస్తారు కావాలంటే టెంట్లు వేసి, మీరు వేరే గల్లీ నుంచి వెళ్ళండి ఇక్కడ పెళ్లి జరుగుతుందని. వాళ్ళు కూడా అంతే గౌరవంగా ఉంటారు. పసుపు దంచుడు దగ్గర నుంచి అందరు నీట్గా చేస్తారు, పంపిస్తారు. ఇప్పుడు అట్లా కాదు, ఫంక్షన్ హాల్ కల్చర్లో అయిన తర్వాత ఫంక్షన్ హాల్ ఏ రోజు అయితే అవైలబిలిటీ ఉంటుందో ఆ రోజు ముహూర్తం ఉందా లేదా అని వెళ్తున్నారు పంతుల దగ్గరికి. నీ ముహూర్తాన్ని ఫంక్షన్ హాల్ దొరకద్దు, ఫంక్షన్ హాల్ అవైలబుల్ ఉన్న రోజు నీకు ముహూర్తం బాగుందో లేదో కావాలి. అదే ముహూర్తం అయినా పర్లేదు, బాగుందని వాడు అంటే పెళ్లి చేసేస్తావు. ఎటో చూపించి అరుంధతి నక్షత్రం, ఈ చందాలన్నీ చూస్తూనే ఉన్నాం. అప్పట్లో అట్లా అయ్యేవి. సరే అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆ గొప్పలు ఉంటాయి, పట్టింపులు చాలా. నా ఉద్యోగం నా రక్తానికే రావాలి, అల్లుడైనా కొడుకైనా, లెగసీ డిస్టర్బ్ అవ్వద్దు. నెక్స్ట్ మా క్యాస్ట్, ఇప్పుడు పరాయోడిని ప్రేమించినా వాడు మా క్యాస్ట్ అయి ఉండాలి అట్లీస్ట్. మా కులం అయితే చాలా, అదొక సంతృప్తి. అంటే మా కుటుంబం కాకుండా కులమైనా పర్లేదు. ఇది అది కాకుండా మాకు సంబంధించి కనీసం పిన్నీస్ కూడా ఎవరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ రిస్ట్రిక్షన్స్ కూతురు మీద రుద్దుతారు. సింగిల్ కూతురు, ఆ పిల్ల ఏం చేయలేదు పాపం, కొడుకున్నా ఏమో అవి ఉండేవి. బట్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇటువైపు ఇట్లుంటుంది. ఇక అబ్బాయిలు అంటావా, 10th తర్వాత నాకు తెలిసి 70% చదవరు. ఆ 10th లాస్ట్, ఇంటర్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ 10th నుంచి బేసిక్గా. ఆటోలు ఎక్కువ నడుపుతూ ఉంటారు, అదేం పిచ్చో తెలియదు. మళ్ళీ ఎంత రిచ్ అమ్మాయి అయినా ఆటో ఓడికే పడుద్ది, అదొక వింత. వాడి ఇంటి పక్కనోడు CA చదువుతున్నాడు, ఇంటెదురోడు బీటెక్ చదువుతున్నాడు, ఆ పక్కనోడేమో అమెరికాలో చదువుతాడు, ఆడు ఎప్పుడో 2 ఏళ్ళకి ఒకసారి వస్తాడు. వీడికి పడద్ది, వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఇక అవి తెలియదు. బేసిక్గా ఇదే ఫినామినా ఉంటుంది ఎక్కడైనా కూడా, ఆటోడే పడిపోద్ది. కానీ CAనో ఆటో నిండా ప్రేమ కవితలు అసలు ఎలా ఉంటాయంటే గులాబీలు అవి, ఆ డెకరేషన్ చూడాలి. నాకు తెలిసి లగ్జరీ కార్స్కి కూడా ఆ రేంజ్ డెకరేషన్స్ దొరకవు బయట. ఈ సీట్ కింద 2 సోడ్ బాక్సులు పెడతాడు, ముందు ఒక గార్డెన్ ఇట్లా. కాదు అంటే నాకు డౌట్ ఉంది, బేసిక్గా ఆటో నేను కించపరచడం కాదు కానీ కొంతమంది ఇలా తోలొచ్చు కదా, ఇలా తోలొచ్చు కదా, ఇలా ఎందుకు తోలుతారని అది వాళ్ళకి అలవాటు. ప్రాబ్లం వాళ్ళది కాదు, నేను అదే అంటున్నా. చేయలేదు, అసలు వాళ్ళ ప్రాబ్లం కాదు. నేను చెప్తా, వాడు ఇక్కడిద్దరిని అక్కడిద్దరిని కూర్చోబెట్టి ఇలా నడిపి అలవాటైన కాదబ్బా, అటు కాదు పాయింట్. ఇప్పుడు ఇలా తోలుతున్నాడా, ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టు, ఈ స్టీరింగ్ ఇలా ఉంటుంది, ఇలా తోలుతాడు. ఎందుకది అదే స్టైల్, అది ఎందుకు స్టైల్ అది అర్థం కాదు. అంటే బండ్లలో ఈ స్టైల్ ఉంటుంది చూడు, అట్లా ఆటోలో ఇదో స్టైల్. కాలు కూడా ఇలా పెడతారు బండిలో కొంతమంది, అదొక రకంగా. ఐ డోంట్ నో. సరే వాట్ ఎవర్, అది పక్కకు పెట్టేస్తే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఓవరాల్ ఈ పిల్లనైతే పాపం బాగా వేధించాడు. డబ్బులు మాట అంటే డబ్బులు, లేదంటే డబ్బులు ఇవ్వనంటే నువ్వు ఎవరినన్నా పెళ్లి చేసుకో, వాడికి ఫోటోలు పంపిస్తా. ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చు యాక్చువల్గా, ఇంతకుముందు వాడెవడో మా అమ్మాయి చుట్టూ ప్రేమ అని తిరిగాడు. అమ్మాయి కూడా 2 సార్లు కలిసింది. ఎందుకు కలవడానికి వెళ్ళిందంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు,
అందుకు కలవడానికే వెళ్ళింది. చనువుగా ఫోటోలు తీసుకుంటాను, ఎందుకంటే స్కూల్ డేస్లో అక్కడ ఇక్కడ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, అంతే తప్ప వేరే సంబంధం ఏం లేదు. వాడు బెదిరిస్తున్నాడు ఎవరితో పెళ్లి చేసుకోనని. వాడే ప్రేమించాడు, మా అమ్మాయికి అయితే ప్రేమ లేదు, చూసుకోని ఆయన ఇది వీడు అని చెబితే రేపటి రోజు వాడు వీడికి ఫోటోలు పంపినా కూడా హీ విల్ అండర్స్టాండ్, తెలుసులేరా నీ గురించి నాకు అని. అంటే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఫోటోల వరకే ఉందా ఇంకెక్కడికైనా వెళ్ళిందనేది తెలియదు మనకి ఓవరాల్గా. సో ఇలా బెదిరిస్తా అంటే ఆ పిల్ల అటు పెళ్లి చేసుకోలేక, వీడు చేసిన మోసాన్ని భరించలేక, ఇతన్ని పెళ్లి చేసుకోలేక, ఇప్పుడు ఇక నా పరువు, నా కుటుంబం పరువు అంతా పోయింది, నేను ఏం చేయాలని అర్థం కాక అంతే. ఇప్పుడు అమ్మాయి లేదు మన దగ్గర మధ్యలో. ఇంత ఈ కుటుంబం ఇంత సంపాదించుకున్నంత ఆ పిల్ల మీద పెట్టడానికి వేస్ట్. ఇప్పుడు ఒకింటి ఆడపిల్ల అంటే అమ్మమ్మ నాటి నగలు కూడా ఈ పిల్లకే ఇస్తారు. ఆడపిల్లకి మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎంతో కొంత బేడెత్తో ఇంతెంతో కొంచెం బంగారం పెట్టుకుంటారు, ఎప్పటికైనా పనికొస్తుంది అని. అంటే ఇంట్లో వాళ్ళకి అన్నీ ఈమె కదా, ఇంకెవరికి ఇస్తావు? ఇవన్నీ పెట్టి వీళ్ళని ఎక్కడికో పంపడం ఇష్టం ఉండదు తల్లిదండ్రులకి. మన వంశం సంపాదించింది కాబట్టి మనోళ్ళకే ఇచ్చుకోవాలి. అయితే మేనరికమో లేక రక్త సంబంధమో లేకపోతే ఆ బావో ఈ బావో లేదు అన్నా కూడా ఆత్మాభిమానం చంపుకున్న నరాలు తెంచుకొని మన కులపోడికే అనే ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారు. అలా వాళ్ళు ఈ అమ్మాయిని టార్గెట్ చేసి, సింగిల్ అమ్మాయిలను టార్గెట్ చేసి బ్రతికే వీళ్ళు. 4 ఏళ్ల ప్రేమ సంవత్సరం దాటిందంటే ఇంకా వాళ్ళ మధ్యలో సన్నిహితం ఇంకా పెరుగుద్ది. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ అవుద్ది. నువ్వు తెలవనోడితోనే నీకు సంబంధాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా నీకు తెలిసినోడు మీ ఊర్లోనే ఉండేటోడు అంటే నీకు ఇంకా పరిచయం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా 4 years పరిచయం అంటే ఇంకా మనం ఆలోచించుకోవాల్సింది. సరిపోయింది అమ్మాయి, ఏం చేయలేదు పరిస్థితి. అతని పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకోలేదుగా, ఎందుకంటే వీడు మనసులో అంత డబ్బు, దురాలోచన, నాన్న ఉద్యోగమో ఏవో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని వీడికి ఇవ్వాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకు మోసపోతుంది కావాలని? అది కుదరదు. అటు పెళ్లి చేసుకోలేదు, ఏమీ చేయలేదు. అంటే అటు పెళ్లి చేసుకుంటే మరి ఈ వీళ్ళ మధ్యలో సంబంధం వీడు ఏమి బయట పెడతాను బెదిరించాడు, అవి తెలిస్తే మళ్ళీ కుటుంబంలో నాన్న పరుగు పోద్ది. ఇన్ని ఆలోచించి